ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరును మరింత పరిశీలించేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పాలనలో కీలకమైన మంత్రులు, అధికారులు అన్ని రకాలుగా బాగుంటేనే ప్రభుత్వ పనితీరు బాగుంటుందనేది ఏపీ సీఎం ఆలోచన. అందులో భాగంగానే ఈసా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్ అనే అంశంపై 3 రోజుల పాటు హైటెక్స్ లో శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాస నియంత్రణపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మానవ సంబంధాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది. వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లు, సమస్యలకు ఇన్నర్ ఇంజనీరింగ్ శిక్షణ సమాధానం చెబుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పని సామర్థ్యాన్ని పెంచడం ఈ సాధన ద్వారా సాధ్యమవుతాయని అంచనా వేస్తోంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అని సద్గురు జగ్గి వాసుదేవ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఒక మనిషి అంతర్గతంగా బలవంతుడు కావడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి సమతుల్యత ఇవి ఉండాలి. ఈ రకమైనటువంటి శిక్షణని మన ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి ఇస్తే ప్రభుత్వం పనితీరులో బాగుంటుంది, నిర్ణయాలు బాగుంటాయి. శిక్షణ తరగతులకు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెబుతోంది. మొత్తం అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మంత్రులు, అట్లాగే జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వీరందరితో ఉంటుంది. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి ప్రత్యేకంగా వేరే శిక్షణ తరగతులు ప్లాన్ చేస్తారు. తొలి విడతగా మంత్రులు, అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్లాసులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.